హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఈశాన్య భాగంలో రాగి చెంబులో నీళ్లు పెట్టుకోవడం వలన మనకి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, అలాగే అది ఎప్పుడు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను అది ఎలా పెట్టుకోవాలన్నది అయితే చూపిస్తున్నాను. చూడండి, ఒక రాగి చెంబునైతే క్లీన్గా కడిగేసుకొని దానికైతే పసుపు కుంకుమ గంధంతో అయితే బొట్లను అయితే పెట్టుకోండి. ఈ ఈశాన్య భాగంలో పెట్టుకోవడం వలన మనకి లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుందండి. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. రాగి చెంబులో నీళ్ళు ఎందుకు పోసి పెట్టుకోవాలంటే మనకు రాగి అనేది నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకొని పాజిటివ్ని అయితే రిలీజ్ చేస్తుందండి. అందుకని చెప్పేసి రాగి చెంబులోనే పోసి పెట్టుకోవాలి ఈ వాటర్ని అయితే. వేరే గ్లాస్లో అలాగే ఇత్తడి దాంట్లో అలా అయితే వద్దండి. రాగి చెంబులోనే పోసుకుంటేనే మనకి దాని నుండి ఫలితం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇలా చేస్తే మనకి ధనప్రాప్తి ఎలా కలుగుతుందని మాత్రం అనుకోవద్దండి. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. అంతేగాని తప్పుగా అయితే అనుకోకండి. ఇప్పుడైతే రాగి చెంబుకైతే బొట్లతో అయితే అంతా పుదించుకున్నాను కదండి. ఆ తర్వాత అయితే ఇందులో నిండు బిందె నీళ్ళు అంటూ ఉంటాం కదండి, ఆ వాటర్ని అయితే పోసుకోండి. ఇందులోనే రూపాయి కాయిన్ వేసుకోండి, పసుపు కుంకుమ పువ్వులతో అయితే అక్షంతలు వేసుకొని ఇలా చెంబునైతే రెడీ చేసి పెట్టుకోండి. మనం ఎక్కడైతే పెట్టుకుంటున్నామో ఈశాన్య భాగం ఎక్కడైతే ఉందో అక్కడ పసుపుతోటి రాసేసుకొని కొంచెము ఆ తర్వాత పద్మదళ బుక్కు వేసుకోండి. ఎస్పెషల్లీ పద్మ ముగ్గు వేసుకుంటేనే మనకు చాలా మంచిది. పద్మం ఎక్కడ వేసుకుంటే, పద్మదళ ముగ్గు ఎక్కడ వేసుకుంటే అక్కడ లక్ష్మి కూర్చొని ఉంటుందని అయితే నమ్మకంతో అయితే చెప్తూ ఉంటారండి. అందుకని ఆ ముగ్గునైతే వేసుకోండి. మీకు ఈశాన్య భాగంలో ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు ఉంటారు, అలాగే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం మన పూజా మందిరం ఉంటుంది కదండి, అక్కడ కూడా ఈశాన్య భాగం ఎక్కడ వస్తుందో అక్కడ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే గుమ్మం దగ్గర కూడా పెట్టుకోవచ్చు అండి ఈ చెంబుని. ఇది ఎస్పెషల్లీ గురువారం రోజు పెట్టుకోవాలి. అలాగే తిరిగి అయితే తీయడం అనేది అయితే సోమవారం రోజు మార్నింగ్ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అయితే నీళ్ళు పోసి పెట్టుకోవచ్చు. కొందరైతే మంగళవారం రోజు కూడా పెట్టుకుంటూ ఉంటారండి. ఫస్ట్ పెట్టుకునే వాళ్ళైతే గురువారం రోజు అయితే పెట్టుకోండి. ఇలా మనం చెంబుని పెట్టుకున్న తర్వాత ధూపం దీపం అక్షంతలు వేసేసి నమస్కారం అయితే చేసుకోండి. ఇది పెట్టుకోవడం వలన లక్ష్మీ కటాక్షం, ఆర్థిక ఇబ్బందులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇల్లు అయితే కలకల్లాడుతూ ఆనందంగా ఉంటుందండి. రాగి అంటేనే మనకి నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకొని పాజిటివ్ని అయితే రిలీజ్ చేస్తుంది కదా, అందుకని రాగి చెంబులో ఇలా అయితే నీళ్ళైతే పోసి పెట్టుకోండి. ఇల్లంతా కలకల్లాడుతూ ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్